ఇక తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఇంకా ముదిరిపోతోంది. ఏడాది పాలనా విజయోత్సవాల్లో కాంగ్రెస్ నేతలుంటే నిరసనలు ఆందోళనతో మరోవైపు బీఆర్ఎస్ కూడా హోరెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఒక హై వోల్టేజ్ రేంజ్ లో జరుగుతోంది. ఈ ఎపిసోడ్ ని సైలెంట్ గా గమనిస్తోంది బీజేపీ కూడా. ఇప్పుడు బీజేపీ యాక్షన్ లోకి దిగింది. హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నగరంలో పలుచోట్ల భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నిరసనల పిలుపుతో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ పెద్ద విగ్రహం దగ్గర పోలీసులు మోహరించారు. తెలంగాణ భవన్ దగ్గర కూడా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిరసనలకు అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు మరోవైపు కొనసాగుతున్నాయి. అయితే అక్రమ నిర్బంధాలతో తమను ఆపలేరు అంటున్నారు ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్. తాము ఎలాంటి ధర్నాలకు పిలుపునివ్వలేదు అని చెప్తున్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తమ వినతులు అక్కడ పెట్టాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు వివేకానంద్ గౌడ్. మా ఒక నిరసన కార్యక్రమం చెప్పడానికి ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి. ఈరోజు ఇది ప్రభుత్వం ఏ రకంగా భయపడుతోంది, రేవంత్ రెడ్డి గారు చేసే తప్పులని ఎత్తి చూపుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఎక్కడ కూడా ఆందోళనలకి ఎక్కడ కూడా ప్రతిపక్షంగా మేము ఇక్కడ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాం. ఇక్కడ కూడా ఉద్యమాలు ఆందోళన కార్యక్రమం ఇప్పటివరకు ఎక్కడ కూడా పిలుపులేదు. ఇప్పటివరకు కూడా ఈ పరిణామాలని చూస్తూ ఉంటే వీరికి అంటే డైవర్ట్ చేయడానికి పరిపాలన పైన పట్టు కోల్పోయి ప్రజలకు సమానం చెప్పలేక ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రశ్నలకి జవాబు చేయక ముఖం చాటేసి దాటివేసే ధోరణి, డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి మానుకోవాలా. ఇక బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి పొన్నం మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఈ డ్రామాలు ఆపాలని, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ని చెడగొట్టొద్దన్నారు మంత్రి. పోలీసులు ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాజకీయం వేరే రోజు చేయండి. అంబేద్కర్ గారంటే అపారమైన గౌరవము. వారిచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ వచ్చింది. అటువంటి ఆయన వర్ధంతి సందర్భంగా ఇటువంటి రాజకీయాలకు ఆ అంబేద్కర్ విగ్రహం వేదిక కావద్దు. విరమించుకోమని కోరుతా ఉన్నా. ఘనంగా నివాళులు అర్పిద్దాం. మీరు అర్పించండి, మేము అర్పిస్తాం. అందరూ సమాజంలో అంబేద్కర్ గారు అల్ల తెలంగాణ బిడ్డలకు వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత ఉండాల్సిందే. రాజ్యాంగంలో 3 ఆర్టికల్ ద్వారానే తెలంగాణ ఏర్పడ్డది. అటువంటి ఆయన వర్ధంతి రోజు కూడా రాజకీయాలకు వేదిక చేస్తుంటే అది వాళ్ళ అవివేకం. వాళ్ళు అర్థం చేసుకోవాలి దళితుల పట్ల ఏ విధంగా